నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, చాలామంది కూడా మెడిటేషన్ చేసి మాకు రిజల్ట్ రాలేదు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ల్యాక్ ఏంటి? వాళ్ళు సరిగ్గా చేయలేదంటారా? లేదు అంటే వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవ్వడం వల్ల వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగకుండా మిగిలిపోయిందంటారు? బికాస్ మనం చూస్తూ ఉన్నాం, మెడిటేషన్ చేసిన వాళ్ళకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మరి అదే కరెక్ట్ అయితే అందరికీ కూడా సేమ్ రిజల్ట్స్ రావాలి కదా? మెడిటేషన్లోనండి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారు అంటే నేను మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. టైంని సవ్యంగా ఉపయోగించుకోవడం తెలియాలి. మన పనులను మనం సకాలంలో పూర్తి చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే పేషెన్స్ అన్నమాట. ఓర్పు ఉండాలి. ఇవాళ నేను మెడిటేషన్ చేశాను, నేను అచీవ్ అయిపోతాను అంటే కాదు. నువ్వు నేర్చుకున్నది నాట్ 1% మాత్రం. దాంట్లో నువ్వు అచీవ్ చేయాల్సింది, నువ్వు ఓపికగా ఉండాల్సింది చాలా ఉంది. ఎప్పటి వరకు ఓపికగా ఉండాలి అని అంటే కంప్లీట్గా నువ్వు మారినంత వరకు నువ్వు పేషెన్స్ పట్టాల్సింది. మీకు స్పిరిచువల్లో చెప్తూ ఉంటారు, శనీశ్వరుడు 7 సంవత్సరాలు ఉంటాడని. అంటే ఆయన స్పాక్ 7 years అని అర్థమా? మరి ఏం అర్థం చేసుకోవాలి? ఈ 7 yearsలో నీలో ఎన్నో మార్పులు, ఎస్, నీ ప్రవర్తన, నీ భావాలు, నీ బిహేవియర్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. అంటే నువ్వు కంప్లీట్గా చేంజ్ అయిపోయి నిన్ను నువ్వు డీల్ చేసుకునే టైంలో హీ విల్ రిలీజ్ యూ, నేర్పించేస్తాడు. నువ్వు ఎలా సస్టైన్ కావాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం నేర్పిస్తాడు. మనకేం కావాలి? పేషెన్స్ కావాలి. మనలో పేషెన్స్ లేకపోతే అంటే ఇక్కడ మనల్ని దెబ్బ పడుతూనే దెబ్బకు ఆయింట్మెంట్ కూడా దొరుకుతుంది పక్కనే. ప్రాబ్లం సొల్యూషన్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటేనే ఇమ్మీడియట్గా అందులో నుంచే సొల్యూషన్ వెతుక్కునేటటువంటి అవకాశాలు కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. కాబట్టి మనిషికి ఏంటంటే టైం మేనేజ్ చేసుకోవడం తెలియాలి, పేషెన్స్గా ఉండటం తెలియాలి. ఒక స్టోరీ చెప్తానండి మీకు. ఒక ఊర్లో ఒక ముసలాయన రోజు నడి ఒడ్డున కూర్చొని నువ్వేం కావాలంటే అది పొందగలవు, నువ్వేం కావాలంటే అది నువ్వు సాధించుకోగలవు అని అంటూ ఉంటాడు అనమాట. చూసిన వాళ్ళందరూ ఏ పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. ఏది కావాలంటే అది దొరికేస్తుందా మనకి, మనం ఏది అనుకుంటే అది జరిగిపోద్దా, మనకి రాసి పెట్టి ఉండాలి, అది ఇది అని అనుకుంటాడు. కానీ అతను మాత్రం అలా పదాలు అంటూనే ఉంటాడు. ఒక అబ్బాయి అటుగా పోతూ ఈ పదాలు వింటాడనమాట. విని అబ్బాయి ఇతని దగ్గరికి వస్తాడు. నిజంగా నేనేం కావాలంటే అది పొందగలనా అని అడుగుతాడు. ఖచ్చితంగా పొందుతావు నువ్వు. అయితే నాకు ఒక కోరిక ఉంది, నా కోరిక తీరుస్తారా మీరు అని అడుగుతాడు. ఖచ్చితంగా తీరుస్తాను అంటాడు. ఏంటంటే నేను పెద్ద వజ్రాల వ్యాపారం కావాలని, ముత్యాలు వజ్రాలను వ్యాపారం చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, నా కోరిక తీరుతుందా అంటాడు. అయ్యో దాన్నేం పని, ఖచ్చితంగా తీరుతుంది నీకు. సరే కూర్చో అంటాడు. కూర్చున్నాక నీకు నేను ఒక వజ్రాన్ని ఇస్తాను, ఆ వజ్రంతో నువ్వు ఎన్నో వజ్రాలను సాధించగలవు. అలాగే నీకు ఒక ముత్యాన్ని కూడా ఇస్తాను, ఆ ముత్యంతో నువ్వు ఎన్నో ముత్యాలను సాధించగలవు అంటాడు. అవునా అంటాడు. అవును, ఖచ్చితంగా సాధిస్తాను. ఈ వజ్రాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే నువ్వు అనేక వజ్రాలతో వ్యాపారం చేయగలుగుతావు. ఈ వజ్రాన్ని నువ్వు దాని విలువను తెలుసుకోగలిగినట్లయితే అనేక వజ్రాలు నీ దగ్గరికి వస్తూ ఉంటాయి అని చెప్తాడు. సరేనా, నిజంగానే నాకు వజ్రాలు ఇస్తారా అయితే? యా, ఖచ్చితంగా ఇస్తాను. సో చేయి చాపమంటాడు. తన చేతితోని దిస్ ఈజ్ ద మోర్ ప్రిషియస్ డైమండ్, టైం, సమయం. నీకు దొరికేటటువంటి సమయాన్ని నువ్వు ప్రాపర్గా ఉపయోగించుకోవడం తెలుసుకో. ఏదో చేయాలన్న సంకల్పం ఉంది, కానీ సంకల్పాన్ని ఆచరణలో పెట్టాలి. నువ్వు చేయాలని కూర్చుని టైం వేస్ట్ చేస్తే కాదు. నాకు టైం వచ్చే వరకు నేను ముందుకు వెళ్ళను అంటే కాదు. టైంని నువ్వు అవకాశాలు క్రియేట్ చేసుకో, నీకున్న టైంని నువ్వు ఉపయోగించుకో. సో టైమ్ ఈజ్ మోర్ ప్రిషియస్ దాన్ డైమండ్. టైం అనేది ఒక వజ్రం. గడిచిపోయిన టైం మనకు తిరిగి రాదు. అయ్యో నేను ఇలా చేసుంటే బాగుండే అనుకుంటాం. ఆ టైం మనం తీసుకురాలేం. కానీ మన ఫ్యూచర్ టైంని మనం సరిగ్గా ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి మన దగ్గర. ఇవాళ ఈ టైంకి చెయ్యాలని అంటే ఆ టైంకి అది చేయాల్సిందే, ఈ టైంకి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాల్సిందే. రెండోది పర్ల్, ముత్యం. పేషెన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. ముత్యం కన్నా విలువైంది పేషెన్స్.
అటువంటి దానిని అంటే ఓర్పు అనేది ఉండాలి. ఇవాళ నేను చేశాను నాకు రాలేదు అంటే కాదు, సాధన చేయి. నువ్వు బంగారాన్ని మెరుగుపడే వరకు కూడా కొడుతూనే ఉంటారు. ఒక్క దెబ్బకి అది బంగారం కాదు, ఎన్నో మలినాలను కలిసి ఉండదు. అది ఆ స్థాయికి వచ్చింది అని అంటే ఎన్ని దెబ్బలు ఎదుర్కొంది. ఒక శిల్పి ఒక శిలను చెక్కాలంటే రాతిని ఎన్ని దెబ్బలు కొట్టాలి, ఆ రాయి పగిలిపోతే అది కాదు. పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉన్నప్పుడే అతనికి బాగా అర్థమవుతుంది అనమాట. అతను ఎంత టైం వేస్ట్ చేసుకున్నాడు, ఎంత పేషెన్స్ లేకుండా ఉన్నాడని అర్థమయ్యి ఆ నెక్స్ట్ డే నుంచి ఒక వజ్రాల వ్యాపారి దగ్గర పనికి చేరతాడనమాట. అతని దగ్గర వర్క్ నేర్చుకుంటాడు. క్రమేపీ వర్క్ నేర్చుకుని ఒక పెద్ద వ్యాపారవేత్తగా తయారవుతాడనమాట. వజ్రాల వ్యాపారవేత్తగా తయారవుతాడనమాట. అంటే తనకున్నటువంటి ఆ సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. మన సంకల్పం ఉంటే సరిపోదు, సంకల్పానికి మన దగ్గర ఉన్నటువంటి టైంని అవకాశాలకి మార్చుకోగలగాలి. ఆ అవకాశాలు మన దగ్గర మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవకాశం నాకు వచ్చినప్పుడు నేను చూస్తాను అంటే కాదు, అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో వెళ్ళినట్లయితే ఈ టైం అండ్ పేషెన్స్ ఒక మంచి వెపన్స్ అండి. మనం కానీ సక్సెస్ అవ్వాలంటే మన టైం మేనేజ్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. అలాగే ఒక్క రోజుతో వర్క్ జరిగిపోతుంది అంటే కాదు, యూ హ్యావ్ టు వెయిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అంతేగాని మనం ఇవాళ చేసేసాను రేపు చేసేసాను, నేను మెడిటేషన్ నాకు వర్క్ అయిపోతుంది, నాకు వర్క్ రాలేదండి అంటే కాదు, చేయాలి. నిన్ను నువ్వు మార్చుకునే వరకు చేయాలి. నీలో ఆ చిన్న నెగిటివ్ థాట్ ఉంది చూసావా, అది పోయే వరకు చేయాలి. అది పోయిన రోజున అంటే ఆ గ్లాస్ ఆఫ్ మడ్ ఆఫ్ వాటర్లో ఇంత మడ్ కూడా లేకుండా ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుందో అప్పటి వరకు నువ్వు వాటర్ వదలాల్సిందే, అందులోకి నీలో మార్పు రావాల్సిందే. అలా మార్పు వచ్చినప్పుడే మనం అనుకున్నది మనం సాధిస్తామన్నమాట. సో ఏంటంటే క్లాస్కి వచ్చే వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే, వన్ డేలో నేను విన్ అయిపోతాను అని నేను చెప్పను. ఎప్పుడు ప్రతిరోజు మీ థాట్స్ని మీరు గమనించండి. నిన్న వచ్చిన థాట్స్కి ఇవాళ వచ్చిన థాట్స్కి డిఫరెన్స్ ఏంటి? నిన్న ఎన్ని థాట్స్ నాకు నెగిటివ్ థాట్స్ వచ్చినాయి, ఇవాళ ఎన్ని థాట్స్ నన్ను పాజిటివ్ థాట్స్గా మారినాయి, అందులోని ఆ పాజిటివ్ థాట్స్లోని ఎంత ఎనర్జీని నేను తీసుకోగలిగాను, ఆ నెగిటివ్ థాట్స్లో ఎంత ఎనర్జీని కోల్పోగలిగాను నేను అనేది ఒక వేరియేషన్ మనం చేసుకున్నట్లయితే మనం క్లాస్లో న్యాయం చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఎవరికైనా క్లాస్కి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి 21 days NLP క్లాస్ ప్లస్ ఇది 2 కాంబో క్లాసెస్. డబుల్ బంపర్ ఆఫర్. యా, ఇది ఒకటి 7 to 7:50 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 10:15 to 10:45 వరకు. అంటే ఇక్కడ నేను ఏ థాట్స్ అయితే చెప్పానో, ఎలా అయితే ఉండమని చెప్పానో అక్కడ అదే మెడిటేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో రెండింటికి కలిపి కంబైన్డ్గా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.